అడవి జంతువుల ధైర్యం. అనగనగా ఒక అందమైన దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులు హాయిగా సంతోషంగా ఉండేవారు. అడవిలో ఒక చిన్న తెలివైన ఎలుక ఉండేది. దానికి ఉడుత, గుడ్లగూబ, కప్పలు స్నేహితులు. అందరూ కలిసి ఆటలాడుతూ సుఖంగా జీవిస్తుండేవారు. కాని ఒకరోజు ఒక పెద్ద తోడేలు అడవిలోకి వచ్చి, "ఇది నా అడవి. మీరందరూ నన్ను చూసి భయపడాలి" అని గర్జించింది. జంతువులందరూ భయంతో పారిపోయారు. ఎలుక కూడా భయపడింది. కాని అది ఆ తోడేలును ఎలాగైనా వెళ్ళగొట్టాలని అనుకుంది. అది స్నేహితులను రహస్యంగా కలిసింది. "ఈ తోడేలుని ఎలా ఓడించగలం?" అని అడిగింది ఎలుక. కప్ప ఒక ఆలోచన చెప్పింది. "ఉరుములాంటి భయంకర శబ్దాలు చేస్తే తోడేలు పారిపోతుంది." ఉడత ఉత్సాహంగా చెప్పింది, "నేను కొయ్యలతో డ్రమ్ములు తయారు చేస్తాను." గుడ్లగూబ రెక్కలు ఆడిస్తూ, "నా గుహలో శబ్దాలు బాగా ప్రతిధ్వనిస్తాయి" అంది. ఎలుక నవ్వుతూ, "అందరం కలిసి పెద్ద పెద్ద సౌండ్స్ చేసి తోడేలుని భయపెడదాం" అంది. మర్నాడు అందరూ పని చేయడం మొదలుపెట్టారు. ఉడుత చెట్ల నుండి తీగలు, కొయ్యలు తెచ్చింది. గుడ్లగూబ తన గుహలో ప్రతిధ్వని ఎలా వస్తుందో చూపించింది. కప్ప నీటితో కొబ్బరికాయలు నింపింది. ఎలుక అన్నింటినీ కలిపి సరిచేసింది. కాని తోడేలు వాటిని దూరం నుంచి చూసి, "ఏమి చేస్తున్నారు వీళ్ళంతా?" అని అనుకుంది. "ఈ ప్లాన్ రాత్రికి అమలు చేద్దాం" అని ఎలుక అంది. రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తోడేలు నిద్రపోతుంది. ఎలుక అప్పుడు సైగ చేసింది. ఉడుత కొయ్యలతో ఢాం 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 అని శబ్దాలు చేసింది. కప్ప నీటితో పెద్ద చప్పుడు చేసింది. గుడ్లగూబ రెక్కలతో హూ 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 గాలి శబ్దం చేసింది. ఎలుక వాటిని అన్నింటినీ కలిపి ఒక భయంకరమైన సంగీతం చేసింది. ఆ శబ్దాలు అడవి అంతా మారుమోగిపోయాయి. తోడేలు భయంతో మేల్కొని, "అయ్యో, ఇది ఏమిటి? దెయ్యం వస్తోందా?" అని అరుస్తూ పరిగెత్తింది. అడవిలోని జంతువులందరూ అది చూసి సంతోషంతో నవ్వుకున్నారు. ఎలుక చెప్పింది, "చిన్నవాళ్లమే అయినా అందరూ కలిస్తే పెద్ద పెద్ద పనులు చేయగలం." అందరూ కలిసి సంగీతం చేసి ఎంజాయ్ చేశారు. కథానీతి: భయం కంటే స్నేహం బలమైనది. చిన్నవారు కూడా అందరూ కలిస్తే ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిడ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.